ఉన్నాయి. అక్కడ టీడీపీ జనసేన కలిపి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బీజేపీ వచ్చినా రాకపోయినా టీడీపీ జనసేన మాత్రం ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ సోమరపోతం చేస్తున్నారు. అమ్మ ఒడి అని 18 ఒంటరి మహిళ అని డబ్బులు వేస్తున్నారు. రోడ్లు లేవు. ఆ మందు ఏదో భయంకరమైన మందు సగం చచ్చిపోతున్నారు. మందు సరిగ్గా లేక రోడ్డు సరిగ్గా లేవు. కొన్ని కంపెనీలు లేవు. ఒక రాజధాని లేదు. ఏమీ లేదు. అది చంద్రబాబు నాయుడు గెలిచిందంటే ఒక 10 కంపెనీలు వచ్చేటి వాటికి. లాస్ట్ టైం తీసుకొని నేను జైలు వేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి రాడు, వైసీపీ రాదు 100%. ఎందుకంటే మాది ఆ జిల్లానే. సీట్లు అంటే మేడం టీడీపీ గ్రౌండ్ ఫ్లోర్ రావచ్చు మేడం, ఒక 90 దాకా రావచ్చు. వైసీపీకి వస్తాయి 60 దాకా వస్తాయి. వైసీపీకి వస్తాయి. కానీ ఏంటంటే అక్కడ మాకు డెవలపింగ్ లేదు, కంపెనీలు లేవు, ప్లస్ ఇండస్ట్రీ లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ రాజధాని మెయిన్ రాజధాని లేదు. హైకోర్టుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దాన్ని ఏమో రుషికొండ దొవ్వాడు, గ్రీన్ మ్యాట్లు వేసేసాడు. దాన్ని ఏమంటారు చూసావా, మీ పిల్లకి తండ్రి ఎవరు అంటే ఎవరు చెప్పలేము. అలా అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏంటంటే కొద్దిగా సీనియర్ కాబట్టి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఆయన గెలిపిస్తే కొద్దిగా అవకాశాలు బాగుండేది. కంపెనీలు వచ్చేసి మేడం ఒకటి మేడం 1,00,000 కోట్లు తిన్న అతనే దర్జాగా సీఎం గా చేస్తున్నాడు. 270 కోట్లు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇంకా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఒకవేళ తిన్నాడంటే జైలుకి వెళ్ళాల్సింది తప్పదు. ఎవడైనా జైలుకి వెళ్ళాల్సిందే. చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరైనా బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళాల్సిందే. తప్పు చేసినట్టు కూడా తప్పించుకోలేడు కోర్టు ఇష్టం అయితే కన్ఫర్మ్. ఒకవేళ తిన్నాడని నిజమైంది అనుకో జైలుకి పోవాల్సిందే. కానీ ఏంటంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే అవకాశాలు బాగుంటాయని చెప్పేసి అందరి అభిప్రాయం. ఎందుకంటే ఉద్యోగాలు లేవు మేడం. ఫస్ట్ ఉంది, ఈసారి ఉంది. 30, 25, 30 దాకా సీట్లు వస్తాయి ఈసారి. అసెంబ్లీలో అడుగు పెడతాడు 100%.